ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభు అయినటువంటి యేసు పరిశుద్ధ నామం పేరట మీ అందరికీ వందనములు తెలియజేస్తున్నామండి. మీలో ప్రతి ఒక్కరిని హోప్ ఛానల్ ఇండియా కార్యక్రమాలకి ప్రేమతో ఆహ్వానించుచున్నామండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, దయగలిగిన మా యేసయ్య, మీ ఘనమైన నామానికి వందనాలు తెలియజేస్తున్నాము. మరొకసారి మీ వాక్యాన్ని వినాలని మీ పాదాల చెంతకు చేరి ఉన్నాము. మీ దాసును బలపరచండి. వారి ద్వారా మీరు మాతో మాట్లాడి నీ వాక్యంతో మా హృదయాలను తృప్తిపరిచి మహిమ పొందమని, మా సమస్తమైన పాపాలను క్షమించమని, ప్రార్థన ఆలకించి ప్రార్థన ప్రతిఫలం దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు మనము నేర్చుకొనబోయే సందేశము జీవాహారము నేనే అనేటువంటి రెండవ భాగాన్ని నేర్చుకొనబోతున్నాం. మన ధ్యానము నిమిత్తమై కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 105వ వచనం, నీ వాక్యము నా పాదములకు దీపముగాను నా త్రోవలకు వెలుగునై ఉన్నది. ఈ వారం మనం సముఖపు రొట్టెల బల్ల గురించి నేర్చుకుందాము. గత వారంలో కొన్ని విషయాలు నేర్చుకున్నాము. అసలు ఆ సముఖపు రొట్టెల బల్ల అంటే ఏంటి, దేన్ని సూచించుచున్నదని, అది ఎలా పాడైంది, పాడైపోయిన దానిని దేవుడు దానిని తిరిగి ఎలా నిర్మించాడో వాక్యములో నుండి నేర్చుకొనబోతున్నాం. ఈ యొక్క సముఖపు రొట్టెల బల్ల వాక్యానికి సాదృశ్యంగా ఉంది. సంఘాలలో వాక్యం కొరువైపోయింది. రోమన్ క్యాథలిక్ సంఘం చేసినటువంటి మరొక పని ఏంటంటే వాక్యాన్ని దూరంగా పెట్టడం. రోమన్ క్యాథలిక్ సంఘం ఏం చేసిందంటే, మీరు వాక్యము చదవద్దు అని చెప్పింది. వాక్యము మీరు వినాలన్నా చదవాలన్నా మా దగ్గరికి రండి, మీకు మేము చదివి వినిపిస్తాం అని చెప్పారు. అనగా ఏ క్రైస్తవునికి కూడా వాక్యము చదివేటువంటి అవకాశం లేదు. అది ఏ కాలం అంటే క్రీస్తు శకము 538 నుంచి 1798 వరకు. దీనిని చీకటి యుగమని బైబిల్ పండితులు చెప్తున్నారు. ఎందుకంటే ఈ చీకటి యుగంలో ఏం జరిగింది, ప్రకటన గ్రంథము 4-5 అధ్యాయాలలో మనకి ముద్రలు కనబడుతున్నాయి. మొదటి ముద్ర తెల్లటి గుర్రము, రెండవ ముద్ర ఎర్రటి గుర్రము, మూడవ ముద్ర నల్లటి గుర్రం. ఈ నల్లటి గుర్రం యొక్క కాలంలో మనకి చాలా విషయాలు భయపడుతున్నాయి. దీనినే బైబిల్ పండితులు ఏమంటున్నారంటే చీకటి యుగం అంటున్నారు. ఈ చీకటి యుగంలో ఏం జరిగింది, 1260 సంవత్సరాలు ఏం జరిగింది
అని మనం పరిశీలిస్తే సంఘాన్ని, క్రైస్తవ సంఘాన్ని, సత్యమైన సంఘాన్ని ఈ రోమన్ క్యాథలిక్ సంఘం భ్రష్టు పట్టించింది, వాక్యము లేకుండా చేసింది. వాక్యము చదివే వారిని ఉండిచ్చేది కాదు, అందరినీ కూడా చంపేసింది. ఈ సంఘం, ఈ రోమన్ క్యాథలిక్ సంఘం అంత ఘోరమైనటువంటి పనులకు పాల్పడింది. ఆ కాలంలో జాన్ ఎస్ జెరోమ్ అనేటువంటి ఇద్దరు సంఘ సంస్కర్తలు ఏం చెప్పారంటే, మీరు దేవునికి భయపడండి, ఆయనకు భయపడి మీరు ఆయననే మహిమపరచండి, ఆయన వాక్యాన్ని మీరు చదవండి, వాక్యానికి మీరు చోటు ఇవ్వండి. మనుషుల యొక్క పద్ధతులకు, మనుషుల యొక్క పారంపర్య ఆచారాలకు మీరు చోటిస్తే అది మంచిది కాదని చెప్పినందుకు జాన్ ఎస్ జెరోమ్ ఇద్దరిని కూడా కాల్చి చంపి అరేబియా మహాసముద్రంలో వారి యొక్క బూడిదని మూటల కింద కట్టి అరేబియా మహాసముద్రంలో వాళ్ళని పాడేసింది. చూసారా, మాకే మీరు భయపడండి అని చెప్తున్నారు ఈ పోపులు. మీరు మాకు భయపడండి, మేము చెప్పే పనులు మీరు చేయండి అని చెప్తున్నారు. వాక్యాన్ని వీరు పూర్తిగా మార్చేశారు. అర్థమవుతుందండి? వాక్యాన్ని వీరు పూర్తిగా మార్చేశారు. వాక్యంలో ఉన్నటువంటి సత్యాలను వీరు భ్రష్టు పట్టించారు. వాక్యంలో ఉన్నటువంటి అనేకమైన సత్యాల నుంచి జనాలను వైదొలిగించారు. ప్రత్యేకంగా ఆజ్ఞలు వీరు మార్చారు. ఆజ్ఞలు ఎలా మార్చారో చూడండి. దేవుడు మొదటి ఆజ్ఞలో నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదని చెప్పాడు. సంఘం ఏం చేసింది? వాక్యాన్ని మార్చింది. వాక్యాన్ని మార్చి అందరినీ దేవులుగా చేసింది. తర్వాత ఆ అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి ఆ మందసం గురించి నేర్చుకున్నప్పుడు దీని గురించి ఇంకా మనం పూర్తి వివరాలు అర్థమవుతుందండి. అనగా ఆజ్ఞలు, మొదటి ఆజ్ఞ మార్చింది, రెండవ ఆజ్ఞ మార్చింది. ఏంటి ఆ రెండవ ఆజ్ఞ అంటే? విగ్రహారాధన చేయొద్దంటే సంఘాల్లోనికి విగ్రహారాధన తీసుకొచ్చింది. మరియమ్మ విగ్రహం, యేసుప్రభువారి విగ్రహం, శిష్యుల విగ్రహాలు తీసుకొచ్చింది. తర్వాత దేవుని నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించొద్దని దేవుడు చెప్పాడు. మరి సాతానుడు ఏం చేశాడు? ఈ దినాలలో ఏం జరుగుతుంది? వ్యర్థమైన ఆరాధన, పాట కంటే సంగీతం ఎక్కువైపోయింది. ఎంతో సంఘాలలో ఎంతో చెదిరిపోతున్నారు. అలాంటి సంగీతాలకే జనాలు అలవాటైపోయి ఆ సంగీతం ఎక్కడుంటే అక్కడికి తండోపతండాలుగా వెళ్ళిపోతున్నారు. నాలుగవ ఆజ్ఞ విశ్రాంతి దినానికి ఉండవలసిన ఆరాధన ఆదివారపు దినానికి మార్చింది సంఘం. చూసారా, వారే చెప్పారు, రోమన్ క్యాథలిక్ వారే చెప్పారు, ఈ విశ్రాంతి దినానికి ఉండవలసిన ఆరాధన మేము ఆదివారపు ఆరాధనకు మారుస్తున్నాము అని స్వయంగా వారే చెప్పారు. చూసారా, వాక్యాన్ని పూర్తిగా రోమన్ క్యాథలిక్ సంఘం మార్చేసింది. అన్ని సత్యాలను ఈ రోమన్ క్యాథలిక్ సంఘం భ్రష్టు పట్టించింది. అన్ని సత్యాలను పక్కన పెట్టింది. రాజీ పడిపోయింది.
ప్రియతోటి విశ్వాసులారా, యేసుప్రభువారు చెప్పారు, నేను వెళ్ళిపోతున్నాను, సంఘంలోనికి తోడేళ్ళు వస్తాయి. ఆ తోడేళ్ళు వచ్చి సాధ్యమైనంత మట్టుకి ఏర్పరచబడిన వారిని సైతము మోసపుచ్చుతాయి. హింస రాబోతుందని యేసుప్రభువారు ముందే తన వాక్యంలో మనలను హెచ్చరించారు. ఇలాగా వాక్యానికి ఉండవలసిన ప్రాధాన్యత సంఘంలో లేకుండా చేసింది. ఈ దినాలలో ఏమైపోయిందంటే, సంఘాలలో వాక్యానికి ఎక్కువ సమయం ఉండట్లేదు. వేటికి సమయం ఉంటుందండి? డ్యాన్సులకు సమయం ఉంటుంది, సాక్ష్యాలకు సమయం ఉంటుంది, పాటలకు సమయం ఉంటుంది, అన్నిటికీ సమయం ఎక్కువగానే పుష్కలంగా ఉంటుంది. కానీ దేనికి సమయం లేదంటే వాక్యానికి సమయము లేదు. కొన్ని సంఘాలలో వాక్యానికి సమయం ఉంటుంది, కానీ చెప్పేవారిలో వాక్యములు ఉండట్లేదు. కొన్ని సంఘాలలో ఏమో వాక్యం ఉంటే చెప్పడానికి సమయం ఉండట్లేదు. కొన్ని సంఘాలలో వాక్యమే లేకపోతే సంఘాలు పాడైపోతున్నాయి. ఇలాంటి పరిస్థితి నేటి సంఘానికి వచ్చింది. ప్రియ స్నేహితులారా, వాక్యం ఉన్న చోటేమో సమయం ఉండట్లేదు, సమయం ఉన్న చోటేమో వాక్యం ఉండట్లేదు. ఎందుకంటే రాజీ పడే సువార్త, ఏదైతే ఏంటి అనే కాడకి నేటి బోధకులు వచ్చారు. ఏదైతే ఏంటి అని రాజీ పడిపోతున్నారు సువార్తలో. అనేక మంది బోధకులు సత్యాన్ని బోధించట్లేదు. ఎందుకంటే సాతానుడు ఈ పరిశుద్ధ స్థలములో ఉన్నటువంటి ఈ సముఖపు రొట్టెల బల్లను నాశనం చేయాలనుకుంటున్నాడు. నాశనం చేశాడు. ఆ కాలంలో, ఆ చీకటి యుగంలో అనేక మంది బిడ్డలు వాక్యము లేక మరణించారు. వాక్యము చదువునిచ్చేవారు కాదు. రోమన్ క్యాథలిక్ సంఘం చేసిన పని ఏంటంటే, బైబిల్ని గొలుసులేసి పైన కట్టేశారు. దాని మీద పోపు గారు ముద్రేశారు. ఏమనంటే, ఈ బైబిల్ని ఎవరు కూడా తీయొద్దు, మీరు చదవద్దు అని చెప్పారు. క్రైస్తవులే కదండి, మరి సంఘం చేస్తున్న పనేంటి? వాక్యమే చదవకపోతే క్రైస్తవులని ఎందుకు పిలవబడతారండి? సంఘాలలో వాక్యం అనేదే లేకపోతే దేవుడు బిడ్డలమని ఎలా పిలువబడతామండి? వాక్యము లేక సంఘము ఏమైపోయిందండి? నశించిపోయింది. ఓషియా గ్రంథంలో 6వ అధ్యాయంలో దేవుడు మాట్లాడుచున్నాడు. ఈ లోకానికి క్షామం వస్తుంది అంటే కరువు వస్తుంది. ఆ కరువేటంటే అన్నపానములు లేక కాదు, లేకపోతే ఇంకోటో లేక కాదు. అది ఏ కరువు అంటే వాక్యము లేనటువంటి కరువు రాబోతుంది. వాక్యము లేనటువంటి కరువు ఈ లోకంలోనికి రాబోతుంది. జాగ్రత్త పడమని హెచ్చరిస్తున్నాడు దేవుడు ఓషియా గ్రంథం ద్వారా. అయితే ఈ రొట్టెల వల్ల ఇంతగా పాడైపోయింది. సాతానుడు పాడు చేశాడు. దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వట్లేదు, వాక్యానికి ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇవ్వట్లేదు. సంఘము వాక్యములో లేనటువంటి పద్ధతులను తీసుకొచ్చింది. ఏంటి ఆ పద్ధతులంటే,
సబ్బాతుని విశ్రాంతి దినాన్ని పక్కన పెట్టి ఆదివారపు దినాన్ని ఆరాధన చేయటం, ఆరాధన విషయంలో వాక్యాన్ని పక్కన పెట్టింది. దేవుడు ఆరాధన విషయంలో చాలా సీరియస్గా ఉంటారు. ఎందుకంటే యేసుప్రభువారిని సాతానుడు శోధించినప్పుడు సాతానుడు ఏమన్నాడండి? నా కాళ్ళకు నీవు మొక్కు, ఈ ప్రపంచానంతా నీకు ఇస్తానని చెప్పాడు. యేసుప్రభువారు లొంగిపోయాడా? ఆరాధన చేశాడా సాతానుడికి? మరి దేవుని సంఘంగా పిలవడుతున్న నీవు ఎందుకు వాక్యము ఆధారము లేనటువంటి ఆరాధన నువ్వు చేస్తున్నావు? ఆదివారపు ఆరాధనకు ఒక్క వాక్యం కూడా ఆధారం లేదు. ఆధారం లేనటువంటి రోజును మనం పెట్టుకుని ఆరాధన చేస్తున్నాము. వాక్యంలో రాజీ పడుతున్నాము. రాజీ పడిపోయి ఇష్టానుసారమైనటువంటి రీతిగా ఎవరికి నచ్చిన ఆరాధన వారు చేసుకుంటున్నారు. ప్రియతోటి విశ్వాసులారా, వాక్యాన్ని పక్కన పెట్టి వాక్యానికి ఇవ్వాల్సిన గౌరవాన్ని నీవు ఇవ్వకుండా ఆరాధన కనుక చేస్తే అది దేవుని పక్షాన అది అంగీకరించబడదు. దేవుడు ఆరాధన అంగీకరించడు. ఎందుకంటే వాక్యం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. వాక్యం పైనే ఆధారపడి నీవు ఆరాధన చేయాలని దేవుడు కోరుకొనిచున్నాడు. అయితే ఈ చీకటి యుగంలో కొంతమంది విశ్వాసులు వాక్యాన్ని గట్టిగా పట్టుకొని వారున్నారు. వాక్యం పైనే ఆధారపడి జీవించిన వారు ఉన్నారు. ఆ చీకటి యుగంలో ఇలాగ ఎవరైతే వాక్యం పట్టుకుని ఉంటున్నారో వాళ్ళని ఈ సంఘం ఏం చేసిందండి? ఘోరమైన హింస పెట్టింది. ఈ రోమన్ క్యాథలిక్ సంఘం ఏం చేసిందండి? వాక్యము పాడు చేసింది. తర్వాత ఇంకేం చేసింది? వాక్యము చదివే వారిని కూడా చంపేసింది. అలాంటి ఘోరమైంది ఈ సంఘం. చదివే వారిని కాల్చి చంపేసింది, తుపాకులతో కాల్చింది, ఎన్నో హింసలు పెట్టింది, అరణ్యంలోని గెంటేసింది. అయినా దేవుడు తన సంఘాన్ని అనాదిగా విడిచిపెట్టలేదు, ఒంటరిగా విడిచిపెట్టలేదు. దేవుడు ఆ సంఘానికి తోడుగా ఉండి నడిపించాడు. 1260 దినాలు అయిన అనంతరం దేవుడు సంఘాన్ని బయటికి తీసుకొచ్చాడు, వెలుగులోనికి తీసుకొచ్చాడు, తన సత్యాలను బోధించాడు. ఈ సముఖపు రొట్టెల బల్లను దేవుడు ఎవరి ద్వారా తిరిగి నిర్మించాడంటే జాన్ విక్లిఫ్ అనేటువంటి ఒక సంఘ సంస్కర్త ద్వారా ఈ సముఖపు రొట్టెల బల్లను బాగు చేశాడు. ఆయన చెప్పినటువంటి సందేశం ఏంటంటే, మీరు పూర్తిగా వాక్యం మీదే ఆధారపడాలి. వాక్యాన్ని మీరు కంఠభూషణంగా ధరించుకోనండి. వాక్యాన్ని మీరు మీ యొక్క హృదయాల్లో భద్రపరుచుకోండి. ఎప్పుడైతే మీరు వాక్య విషయంలో రాజీ పడరో అప్పుడు మీరు నిజమైన క్రైస్తవులని జాన్ విక్లిఫ్ అనేటువంటి సంఘ సంస్కర్త ఈ సత్యాన్ని బోధించి పాడైపోయినటువంటి ఈ సముఖపు రొట్టెల బల్లను జాన్ విక్లిఫ్ ద్వారా దేవుడు మరలా తిరిగి నిర్మించాడు. ఏ వ్యక్తి అయినా రక్షించబడాలి అంటే
యేసు ప్రభువారిని అంగీకరించాలి, ముచ్చట బాప్తిసం తీసుకోవాలి. అక్కడితో అయిపోలేదు, పూర్తిగా ఆయన వాక్యాన్ని చదవాలి. దేవుని యొక్క రక్షణ ప్రణాళికలో ఏ వ్యక్తి అయినా యేసు ప్రభువారిని అంగీకరించి బాప్తిసం తీసుకొని వాక్యం చదవకుండా, వాక్యంపై ఆధారపడకుండా, వాక్యంపై ఏ ఆధారం లేకుండా, వాక్యం ఆధారం లేకుండా ఏ ఆరాధన చేసినప్పటికీ అతడు రక్షింపబడలేనట్టే. రక్షింపబడాలంటే నీవు చేయవలసినటువంటి 3 పనులు: యేసు ప్రభువారిని అంగీకరించాలి, ముచ్చుట బాప్తిసం తీసుకోవాలి, వాక్యాన్ని నీవు కలిగి ఉండాలి. యేసు ప్రభువారిని అంగీకరించి బాప్తిసం తీసుకోకుండా వాక్యాన్ని కలిగి ఉన్నా రక్షింపలేనట్టే. రక్షింపబడాలనుకున్న వాడు ఈ 3 పనులు చేయాలి. అప్పుడే అతడు పూర్తిగా రక్షింపబడినట్టు. లేకపోయిన ఎడల అతడు రక్షింపబడలేనట్టే. అందుచేతనే దేవుడు పాడైపోయిన ఈ పరికరాలను తిరిగి తన సంఘ సంస్కర్తల ద్వారా నిర్మించుకుంటున్నారు. పాడైపోయినటువంటి ఈ ప్రతి పరికరాన్ని దేవుడు తన సంఘ సంస్కర్తలను లేపి ఆయన వాడుకుంటున్నారు. ఎందుకంటే మనము అలాంటి సత్యాన్ని కలిగి జీవిస్తామని, మనము అలాంటి జీవితాన్ని కలిగి జీవిస్తామని. రక్షింపబడాలంటే మీరు చేయవలసినవి ఈ పనులు మీరు చేయాలి. అప్పుడే మీరు పూర్తిగా రక్షింపబడినట్టు. వాక్యాన్ని కంఠభూషణంగా ధరించుకోనండి. వాక్యంపై మీరు ఆధారపడి జీవించండి. వాక్యాన్నే మీరు గురిగా పెట్టుకోండి. వాక్యం పైనే మీ ధ్యాస ఉంచండి. అప్పుడే మీరు ఏం చేయబడతారంటే పూర్తిగా రక్షణలో ఉన్నట్టు. పరిశుద్ధ స్థలానికి మనం వచ్చాము. పరిశుద్ధ స్థలంలో ఒక పరికరం గురించి నేర్చుకున్నాము. ఇంకా 2 పరికరాలు ఉన్నాయి. వాటి గురించి మనం రాబోతున్న వారాల్లో నేర్చుకొనబోతున్నాం. వాక్యాన్ని పక్కన పెట్టింది సంఘం. కాబట్టి మీరు పక్కన పెట్టకుండా తిరిగి నిర్మించబడింది కాబట్టి అందులో మీరు జీవించండి. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రేమగల మా తండ్రి, దయగలిగిన మా యేసయ్య, మీ ఘనమైన నామానికి వందనాలు తెలియజేయుచున్నాము. మీ సేవకు నిలబెట్టుకొని మీరు మాతో మాట్లాడారు మా తండ్రి. నీ వాక్యం పైనే మేము ఆధారపడడానికి కృప చూపించండి. సంఘము వాక్యాన్ని భ్రష్టుపరిచింది రోమన్ క్యాథలిక్ సంఘం. అయినా కానీ మీరు మమ్మల్ని ప్రేమించి ఈ వాక్యంలోని అనేకమైన సత్యాలను మీరు మాకు బోధించారు తండ్రి. బోధించబడిన ప్రతి బోధను మేము విని మా జీవితాలు ధన్యం చేసుకొని వాక్యానికి మేము చోటు ఇవ్వడానికి మీరే కృప చూపించమని, మీ యొక్క దీవెనలు ఆశీర్వాదములు మీరు మాపై మెండుగా కుమ్మరించమని, ప్రార్థన ఆలకించి ప్రార్థన ప్రతిఫలం దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.